రాథోడ్ కరుణ భాగ్య మాట్లాడుకుంటూ ఉంటే అమర్ వాళ్ళు దర్శనం చేసుకొని పంతులు గారి దగ్గరికి వస్తారు. పంతులు గారు అమర్ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటే అన్నీ సవ్యంగా జరిగి ఉంటే అమర్కి నీకు పెళ్ళి అయిపోయి ఉండేది, మీ ఇద్దరికి అక్షింతలు వేస్తూ పంతులు గారు ఆశీర్వదించేవారు అని చెంబా చెప్తూ ఉంటుంది. ఆంటీ యాదమ్మ మీరు కూడా రండి ఆశీర్వాదం తీసుకుందురు అని అంజు చెప్తుంది. అవును మనోహరి యాదమ్మ రండి అని అమర్ కూడా పిలుస్తూ ఉంటాడు. రాథోడ్ ఇక్కడ కనిపించట్లేదే రాథోడ్ అని అమర్ పిలుస్తూ ఉండడంతో నువ్వు వెళ్ళు రాథోడ్ అని బాగి చెప్తుంది. పంతులు గారు ప్రసాదం ఇస్తున్నారు తీసుకో రాథోడ్ అని అమర్ పిల్లలు రాథోడ్ అందరూ కూడా తీసుకొని తింటూ ఉంటారు. పంతులు గారు ఇంతకీ సరైన ముహూర్తానికి హోమం మొదలయ్యి బాగా పూర్తయిపోయింది కదా, అంటే అమ్మవారి అనుగ్రహం పిల్లలకి ఉన్నట్లే కదా, అమ్మవారు ఉంటే అన్నీ జరుగుతాయిలేండి అని రాథోడ్ చెప్తూ ఉంటే అమ్మవారిలా వచ్చిన బాగి గురించే ఈ రాథోడ్ మాట్లాడుతున్నాడా అని మనోహరి అంటుంది. అసలు బాగి గురించి రాథోడ్కి తెలియదు కదా అని చెంబ అంటుంది. అలా అమర్ వాళ్ళందరూ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటే దూరం నుండి బాగి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ ఇప్పుడు నువ్వే పోలీసువి, మేమంతా దొంగలం, నువ్వు కళ్ళు మూసుకొని 1 to 10 లెక్క పెట్టి మమ్మల్ని పట్టుకోవాలి అని అంజు చెప్పడంతో అలాగే అని బుజ్జమ్మ కళ్ళు మూసుకొని లెక్క పెడుతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ దాక్కొని ఉంటారు. కళ్ళు తెరిచి అక్కలు అన్నయ్యలు మీరు ఎక్కడ ఉన్నా నేను ఈరోజు పట్టుకొని తీరుతాను అని కింద హాల్ మొత్తం వెతికి అక్కడెక్కడా కనిపించకపోవడంతో పైకి వెళ్ళి గది మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఒక గదిలో లేకపోయేసరికి ఇక అమర్ గదికి వెళ్తుంది. ఈ గదిలో ఎవరూ కనిపించట్లేదే, ఇక్కడ కూడా దాక్కోలేదా, పోనీ ఈ కబోర్డ్లో దాక్కున్నారేమో అని అమర్ కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఈ కబోర్డ్లో ఎవరూ లేరు అని వెళ్తున్న బుజ్జమ్మ కాస్త ఒక్కసారిగా అక్కడ ఉన్న బాగి ఫోటోని చేతిలోకి తీసుకుంటుంది. ఇదేంటి, ఇది అమ్మ ఫోటో కదా, మరి సార్ గదిలో అమ్మ ఫోటో ఎందుకుంది, అసలు ఏమీ అర్థం కావటం లేదే, ఒక పని చేస్తాను ఈ ఫోటో తీసుకువెళ్ళి అక్కని అన్నయ్యల్ని అడిగితే ఈ ఫోటో ఎక్కడ ఉందో అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకు ఉందో వాళ్ళే చెప్తారు కదా అని బుజ్జమ్మ అనుకుంటూ ఫోటో పట్టుకొని బయటికి వచ్చి అక్కలు అన్నయ్యలు అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి చెంబ అక్కడికి వస్తారు. ఇక పాపేమో ఆ ఫోటోని చంకలో పెట్టుకొని ఉంటుంది. ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని మనోహరి అంటే నన్ను ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండమని మా మేడం చెప్పింది అని బుజ్జమ్మ అంటుంది. అందుకని నువ్వు ఇక్కడే ఉండిపోతావా, ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా, వెళ్తావా లేదా అని మనోహరి అంటే ఇది నా ఇల్లే అని సార్ చెప్పాడు కాబట్టి నేను వెళ్ళను అని అంజు అక్క ఆనందన్నయ్య అని పాప పిలుస్తూ ఉంటే ఏయ్ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు అని మనోహరి అంటూ ఉంటుంది. ఎందుకంటే సార్ రూమ్లో ఈ ఫోటో ఉంది అని బాగి ఫోటోని ఆరు పాప చూపించడంతో మనోహరి చాలా కంగారు పడిపోతూ ఈ ఫోటో నీకెక్కడ దొరికింది అని మనోహరి అడుగుతూ ఉంటుంది. సార్ రూమ్లో ఉంటే తీసుకొచ్చాను అని పాప చెప్తుంది. పైకేమో కోపము బీరువాళ్ళేనేమో ఫోటోలు దాచుకుంటూ ఇంత ప్రేమ చూపిస్తున్నాడు చూస్తున్నావా అని చెంబ మెల్లగా చెప్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది మా మేడం ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని అక్కని అన్నయ్యల్ని అడుగుతాను అని ఆరు పాప వెళ్తూ ఉంటే ఆగాగు, ఇది మీ మేడం ఫోటో ఏంటి, ఇది మీ అమ్మ ఫోటో కదా అని మనోహరి అంటుంది. తను మా అమ్మని నీకు తెలుసా అని పాప అడుగుతూ ఉంటుంది. తెలుసు, నిన్ను మేడం అని పిలవమని మీ అమ్మ నీతో చెప్పిందా అని మనోహరి అంటే అవును మా అమ్మ మీకు తెలుసా అని పాప అడుగుతూ ఉంటుంది. తెలుసు, కొద్ది రోజుల ముందు వరకు నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఈ ఫోటోని చూసిన విషయం ఎవరికి చెప్పకూడదు అని మనోహరి అంటుంది. ఎందుకు అని పాప అంటుంది. ఎందుకంటే మీ అమ్మ నిన్ను మేడం అని ఎందుకు పిలవమని చెప్పింది, తనే మీ అమ్మ అని ఎవరికీ తెలియకూడదనే కదా, అందుకే మీ అమ్మ చెప్పే వరకు అదే మీ మేడం చెప్పే వరకు నువ్వు ఈ ఫోటో చూసానన్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అని మనోహరి అంటుంది. ఎందుకు, చెప్తే ఏమవుతుంది అని పాప అంటుంది. చెప్తే మీ అమ్మ చాలా బాధపడుతుంది, హర్ట్ అవుతుంది, మీ అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి ఈ ఫోటో గురించి మర్చిపో అని మనోహరి అంటుంది. సరే కానీ ఇంతకీ ఈ ఫోటో ఎక్కడెందుకుంది అని మళ్ళీ పాప అదే అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటికి మా అమ్మకి ఏంటి సంబంధం అని పాప అడుగుతూ ఉంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అసలు ఏం చేయాలి చెంబా, ఏం చెప్పి నచ్చ చెప్పాలి, ఈ బాగి ననాలి పెంచిన పెంపకం అలాంటిది అని మనోహరి అంటూ ఉంటుంది. బాగి చాలా బాధపడుతూ రాథోడ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు ఇప్పుడు కాల్ చేశావు అని రాథోడ్ అంటే బుజ్జమ్మ ఎలా ఉంది అని బాగి అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మ ఇక్కడ చాలా బాగుంది, పిల్లలతో ఆడుకుంటుంది అని రాథోడ్ అంటాడు. బుజ్జమ్మని ఇంటికి తీసుకురావా రాథోడ్ అని బాగి అంటుంది. అయ్యో మిస్సమ్మ, ఇక్కడ బుజ్జమ్మ ఆనందంగా ఆడుకుంటుంది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, వర్రీ అవ్వకు అని రాథోడ్ అంటాడు.
కానీ నేను చాలా మిస్ అవుతున్నాను రాథోడ్. నేను 5 ఏళ్ళు ఆయనకి పిల్లలకి దూరంగా ఉన్నాను. నాకు బుజ్జమ్మ ఒక్కతే కదా నా దగ్గర ఉంది. నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు బుజ్జమ్మని వదిలేసి ఉండలేదు రాథోడ్. అందుకే నేను చాలా బాధపడుతున్నాను. బుజ్జమ్మకి అక్కడ అందరూ ఉన్నా ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను కదా, బుజ్జమ్మ లేకుండా ఉండలేకపోతున్నాను అని బాగి అంటూ ఉంటుంది. అయ్యో మిస్సమ్మ, త్వరలోనే సారు పిల్లలు మీరందరూ కూడా కలిసిపోతారు, బాధపడకండి అని రాథోడంటే, నాకు పట్టిన గ్రహణం ఎప్పుడు వీడిపోతుందా, ఎప్పుడెప్పుడు కలిసిపోవాలా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను రాథోడ్ అని బాగి చెప్తుంది. సరేలే మిస్సమ్మ, సార్కి చెప్పి నేను బుజ్జమ్మని తీసుకొస్తానులే అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ దుష్టగ్రహం శనిగ్రహం మనోహరి పీడ ఎప్పుడు పోతుందో అని రాథోడ్ తిట్టుకుంటూ ఉంటాడు. ఏంటే పంపించుడు నువ్వే, తీసుకువచ్చుడు కూడా నువ్వేనా, ఉండలేవా అని కరుణ అంటే, బుజ్జమ్మని వదిలేసి నేను ఉండలేకపోతున్నానే, కన్న పేగుబంధమే. 5 ఏళ్లుగా ఒక్కరోజు కూడా నేను బుజ్జమ్మని వదిలేసి ఉండలేదు. తను పేరుకు నా కన్న కూతురే, కానీ అక్కడ ఉన్నది మా అక్క. మా అక్కని మిస్ అయిపోయాను. ఇప్పుడు నేను మిస్ అవ్వలేను బుజ్జమ్మని అని బాగి ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ ఎక్కడో అమెరికాలో లేదే, 5-6 కిలోమీటర్ల అవతల వాళ్ళ నాన్న దగ్గరే ఉంది. నువ్వు అలా ఏడిస్తే ఎలా అని కరుణ అంటే, ఏమోనే ఉండలేకపోతున్నాను, ఒక్కరోజు కూడా వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అని బాగి అంటే, చూడే నువ్వు ఒక్కరోజు కూడా వదిలిపెట్టి ఉండలేకపోతున్నావే, 5 ఏళ్ళే సంది, మరి పాపని వదిలేసి మీ ఆయన ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచించు అని కరుణ చెప్పగానే బాగి మరింతగా బాధపడుతూ ఉంటుంది. ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటాడో నేను అర్థం చేసుకోగలనే. ఆ విషయం గురించి నేను ఆలోచించని రోజంటూ లేదు. ఆడదాన్ని కాబట్టి నేను పైకి ఏడుస్తున్నాను. అదే ఆయన మనసులో ఎంత నరకం అనుభవించి ఉంటాడో నాకు చాలా బాగా తెలుసు అని బాగి ఏడుస్తూ ఉంటే, సరేలేవే ఏడవకే, ఈ కష్టాలన్నీ కూడా కలకాలం ఉండవులేవే, త్వరలోనే అన్నీ పోతాయి అని కరుణ ఓదారుస్తూ ఉంటుంది. నువ్వు గుడిలో అమ్మవారి వేషం వేశావు కదా, ఆ అమ్మవారే మీ కష్టాలను తీర్చేస్తుంది, కానీ ఇప్పుడు నేను వెళ్ళొస్తానే అని కరుణ అనడంతో బాగే బుంగమూతి పెట్టి కోపంగా చూస్తూ ఉంటుంది. ఓ బుజ్జమ్మ వచ్చే వరకు ఉండాలా, ఒంటరిగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను తోడుండాలంటావు. అయినా ఇప్పుడు నీకు కావాల్సింది నా తోడు కాదే, మీ ఆయన తోడు. త్వరలోనే మీ ఇద్దరు ఒకటైపోతారు, అప్పుడు మంచిగా ఖుషిగా ఉండొచ్చులే అని కరుణ బాయ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నలుగురు పిల్లలు కూడా బుజ్జమ్మ మనల్ని ఇంకా పట్టుకోలేదేంటి, పైకి వెళ్ళిందేమో, పదండి వెళ్దాం అని పైకి వస్తారు. బుజ్జమ్మ ఏంటి మేము కిందనే దాక్కుని ఉంటే నువ్వు పైకి వచ్చావు అని పిల్లలందరూ వచ్చి అడుగుతూ ఉంటారు. అప్పుడే బాగి ఫోటోని చూసి, మా మిస్సమ్మ ఫోటో నీ చేతిలో ఉందేంటి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఏంటి తిను మీ మిస్సమ్మనా అని పాప అడుగుతూ ఉంటే, అవును మేమెప్పుడు మిస్సమ్మ గురించి చెప్తూ ఉంటాం కదా, తనే మా మిస్సమ్మ అని పిల్లలందరూ చెప్తూ ఉంటారు. మీరంతా ఒక క్షణం ఆగండి, అవును మా మిస్సమ్మ నీకు తెలుసా అని అమ్ము అంటే, మా మిస్సమ్మని నువ్వెప్పుడైనా చూసావా అని అంజు అడుగుతూ ఉంటుంది. మనోహరి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. లేదు నేనెప్పుడూ చూడలేదు, ఇప్పుడే ఫోటోలో చూశాను అని పాప అబద్ధం చెప్తుంది. ఆ ఫోటోని ఎక్కడ నుండి తీసావు అని పిల్లలు అడగడంతో, సార్ గదిలో నుండి అని పాప చెప్తుంది. అమ్మో డాడీకి తెలిస్తే చాలా తిడతాడు, ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు అని పిల్లలు చెప్తూ ఉంటే అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, బుజ్జమ్మ ఆశ్రమానికి బయలుదేరుతామా వెళ్దామా అంటూ అక్కడికి వస్తాడు. అమ్మయ్య అంటూ మనోహరి రిలాక్స్ అవుతూ, అదేంటి బాగి ఫోన్ చేసి తీసుకురమ్మన్నట్లు ఈ రాథోడ్ ఇలా వచ్చి అడుగుతున్నాడు అని మనోహరి అంటుంది. ఈ రాథోడ్కి బాగి గురించి నిజం తెలిసిపోయిందేమో అని చెంబ అంటుంది. మేడం రాత్రికి ఇక్కడే ఉండమని చెప్పారు కదా అని పాప అంటే, లేదమ్మా నువ్వు ఇక్కడ ఉండకూడదు, కావాలంటే ఉదయాన్నే మళ్ళీ వద్దులే అని రాథోడ్ చెప్తాడు. ఎందుకు రాథోడ్ ఇక్కడే ఉంచొచ్చు కదా అని మనోహరి అంటుంది. ఆశ్రమం పిల్లలు బయట ఎక్కువసేపు ఉండకూడదు మేడం, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్లు బుజ్జమ్మ ఏంటి ఫోటో అని అప్పుడే ఆరు పాప చేతిలో ఉన్న బాగి ఫోటోని తీసుకొని రాథోడ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు.